మోహన్నత వ్యక్తి, తెలుగు ప్రజలకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని సాధించిన వ్యక్తి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ దగ్గరికి వెళ్ళి తన మధుర గానంతో వారిని నివర్తించిన వ్యక్తి, అలా హిందూ దేవాలయాల పునరుద్ధరణ సాధించిన వ్యక్తి, తెలుగు భాష ప్రేమికుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, మన రాష్ట్ర ఉపసభాపతి, ధైర్యానికి సైన్యానికి పెట్టింది పేరు, అల్లూరి సీతారామరాజు గురించి క్షత్రియుల యొక్క చరిత్ర మనందరికీ తెలిసిన విషయం. వారి త్యాగాలు కానీ వారి ధైర్యం కానీ మనం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక క్షత్రియ ధర్మంగా ఆ వారసత్వాన్ని రాజకీయాల్లో కానివ్వండి, జీవన విధానంలో కానీ నడిపిస్తున్న వ్యక్తి శ్రీ రఘురామకృష్ణరాజు గారు. అలాగే వేదికను అందించిన స్వామీజీకి, అలాగే విశ్వ పరిషత్ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాలు పాల్గొనుకుంటున్న సోదరి సోదరులకు అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజున ప్రపంచంతా కూడా హనుమంతుని జన్మదినోత్సవం జరుపుకుంటూ ప్రతి చోట కూడా పూజలు నిర్వహిస్తూ ఆయన అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కల్పిస్తున్న రోజు ఈ రోజున ఇక్కడ హనుమాన్ శోభాయాత్రని పెద్ద ఎత్తున తలపెట్టిన సురేష్కి, ఆయన మిత్రులకి అందరికి కూడా హృదయపూర్వకమైన ఇది ఈ రోజు కొత్త కాదు, గతంలో కూడా శోభాయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ రోజు గొప్పదనం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు రావడం, గజల్ శ్రీనివాస్ గారు రావడం. గజల్ శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు మనం భక్తి పేరిట చాలా కార్యక్రమాలు తెలుసుకుంటున్నాం. కానీ మనకి హిందూ ధర్మం ఏం బోధించింది, దానిని మనం అనుసరిస్తున్నావా లేదా అన్నది మాత్రం మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం. ఏ ధర్మమైనా కూడా, ఏ మతమైనా కూడా ఆ మతం మానవత్వాన్ని పెంచే విధంగానే ఏర్పడ్డ విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇవాళ మనిషి ఆకాశంలో పక్షిలాగా ఎగురుతున్నాడు, సముద్రంలో చేపలాగా ఎగురుతున్నాడు. మనిషి ఇలాగా ఈ భూ ప్రపంచంలో నడయాటలు నగ్న సత్యం. మనిషిలోని మానవత్వాన్ని మేలుకొల్పి మనిషిని మనిషిగా తీర్చిదిద్దడమే హిందూ ధర్మం యొక్క ఆవిర్భావం అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆటవిక దశ నుంచి కూడా ఈ రోజు నాగరికత మనం వచ్చామంటే అది హిందూ ధర్మ బోధనల ఫలితం అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. రామాయణ మహాభారత ఇతిహాసం ద్వారా మనకు ఒక నడవడిక నేర్పారు, మనకు కొన్ని ఆదర్శాన్ని మనం అందించారు. దాంట్లో రామాయణం చాలా ప్రముఖమైన పాత్ర. భారతం రాజనీతిని బోధిస్తే రామాయణ వ్యక్తి ఏ విధంగా ఉన్నతులుగా తీర్చిదిద్దబడాలి, దానికి ఏ విధంగా ఒక ఆదర్శంగా జీవితాలు గడపాలన్నది రామాయణం మనకు బోధిస్తుంది. రామాయణంలో ప్రతి పాత్ర కూడా ఒక ఆదర్శం ఉంటుంది. శ్రీరామచంద్రుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏకపత్ని వ్రతుడు, ఏ మాట అంటే ఆ మాట కట్టుబడ్డ వ్యక్తి, పితృవాత్సల్యుడు, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉంటాయి. దానికోసం రాజ్యాన్నే త్యాగం చేసిన మహాపురుషుడు శ్రీరామచంద్రుడు. అయితే రామాయణం అనగానే శ్రీరామచంద్రుడికి అంత ప్రాధాన్యతలో ఆంజనేయ స్వామి కూడా అంతే ప్రాధాన్యత ఉన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆంజనేయుడు ఆయన మరణమైన వ్యక్తి, చిరంజీవి. ఈనాటికి కూడా మన మధ్య ఉన్నాడు. మరణం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈనాటికి కూడా ఆయన చిరంజీవి మనం ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన సజీవంగా ఉన్నాడు
ఆయనకు మరణం లేదన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అయితే ఆయన చూపిన ఆదర్శం, ఆయన గొప్ప బల పరాక్రమ సంపన్నుడే కాదు, గొప్ప ధైర్యవంతుడే కాదు, ఆయన అంతకంటే మించి గొప్ప విద్యా సంపన్నుడు, జ్ఞాని, మహాజ్ఞాని. సూర్య భగవానుడే గురువుగా భావించి సకల విద్యల్ని సంపాదించిన మౌనత మూర్తి హనుమంతుడు. ఇవాళ మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిందే. హనుమంతుడు అనగానే మనం గుర్తుకొచ్చేది ధైర్యం. ఇవాళ మనం ఎక్కడికైనా ఏదైనా ఒక మనిషిలో భయం కలిగితే ఎవరిని ప్రార్థిస్తాం? ఇంతమంది దేవునన్నా ఒక ఆంజనేయుని ప్రార్థిస్తాం. అలాగే ప్రతి చోట కూడా, ప్రతి ఊర్లో కూడా, ప్రతి వీధిలో ఎక్కడైనా కూడా ఈ ప్రమాదాలు జరుగుతాయని చెప్పిన ఉద్దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రమే. ఆంజనేయ స్వామి అంటే మనకి ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పిన భావన ప్రజల్లో ఉందే, అది సత్యం కూడా. అయితే మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది వినయం. ఆయన అత్యంత బలసంపన్నుడైనా, అత్యంత జ్ఞానవంతుడైనా, ఎంత వినయవంతుడో మనం ఒకసారి గ్రహించాలి. ఆ వినయాన్ని మన జీవితంలో కూడా మనం సాధించుకోవాల్సి వస్తుంది. శ్రీరామచంద్రుడికి సకల విధాలుగా సహాయం చేసింది ఆంజనేయుడు మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే సీతాదేవిని అన్వేషించడం కానివ్వండి, సంజీవన పర్వతం తీసుకొచ్చి లక్ష్మణుడిని బతికించడం కానివ్వండి, అలాగే వానర సైన్యంతో లంకకి సేతు కట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసినవారు. అయితే ఒకరు అడిగారు శ్రీరామచంద్రుడిని, మీకు ఇంత సాయం చేశారు కదా, ఆయనకి మీరేం చేస్తారని చెప్పారు. అప్పుడు ఆయన అన్నది ఏంటంటే, శ్రీరామచంద్రుడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కష్టాలని హనుమంతుడు తీర్చాడు. కానీ ఆయన ఎవరికైనా కూడా కష్టాలు వచ్చినప్పుడే కదా ఏదైనా చేయడానికి. కానీ నేను కోరుకునేది అంటే ఆయనకి మాత్రం ఎటువంటి కష్టాలు అనకూడదు, ఆయనకి మాత్రం నేను ఎటువంటి కృతజ్ఞత పూర్వకంగా చేయాల్సిన పరిస్థితి రాకూడదు నేను కోరుకునేది అని చెప్పాను. ఎందుకంటే అందుకనే ఆంజనేయ స్వామికి ఎటువంటి కష్టాలు ఎప్పుడు రాలా. ఆయన కష్టాలు తీర్చిన వ్యక్తి తప్ప కష్టాలు పరిహరించాడు. ఇవన్నీ కూడా వారి జీవితం నుంచి మనం గ్రహించాల్సిన అంశాలు. ఊరికే మనం ఏదో నామస్మరణ చేస్తే కాదు. ఇందాక చాలా చక్కటి విషయాలు చెప్పారు. దాంట్లో హిందూ ధర్మం బోధించింది ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. ప్రస్తుత ధర్మం ఏంటి? మన భారత రాజ్యాంగం మనం చేసుకున్న చట్టాలు. ఆ చట్టాలను మనం సవరించుకుంటే మనందరం కూడా సురక్షితంగా ఉంటాం. ఆ చట్టాలను ఎవరైనా కూడా అతిక్రమిస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయో మన ఆకివీడులో మనం చూశాను. ఎవరిగా చెప్పాల్సిన కాదు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ అనుకోకుండా వస్తాం. నా జీవితంలో వచ్చిన టర్నింగ్ పాయింట్ కృష్ణా డెల్టా ఉద్యమం. అది నేను కోరుకున్నది కాదు. అలాగే రఘురామకృష్ణరాజు గారిని కోరుకున్నదే కాదు. ఇవాళ మన జరిగిన ఆకివీడులో జరిగిన సంఘటన ఏదో పత్రికలో కూడా రామాలయం ఉంది, ఆ రామాలయం శిథిలావస్థలో ఉంది, ఏం చేస్తాం రాజకుల తిలక అని చెప్పి ఈయన పేరు కూడా రఘురాజు గారు రాజు కనుక దాని పైన పెడితే ఈయన వెళ్ళి చూస్తే దాన్ని ఒకళ్ళు అడ్డగించడం, వేసిన పూలదండను తీసేయడం, దాంతో ఈయన ఆ రోజు నుంచి పట్టుదల బట్టి మళ్ళీ అక్కడ ఆ రోజున శ్రీరామ జన్మభూమిలో ఏ విధంగా అయితే రామాలయం కట్టాడో అదే పట్టుదలతో మన ఆకివీడులో రామాలయం కట్టిస్తున్నాడు. ఇది ఎక్కడ జరిగింది? అదే చట్టం కానీ రఘురామకృష్ణరాజు గారికి అనుకూలం లేకపోతే నిర్మాణం చేయడం సాధ్యం లేదు. అక్కడ ఏనాటి నుంచో 100 సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం ఉందన్నది నిర్ధారణ అయింది. ఆ నిర్ధారణ అయిన బట్టి వాళ్ళ కోర్టులు కూడా సానుకూలంగా తీర్పు ఇచ్చారు. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నంటే ఇవాళ అనవసరమైన రాజాంతాలు ఎక్కడ కూడా చేయకూడదని చెప్పి మాత్రం మనం చేస్తాం. చట్టం అంటే చట్టం ఒకసారి అమలు చేయకపోవచ్చు, అమలు చేసే అధికారులు లేకపోవచ్చు, అమలు చేసే ప్రజాప్రతినిధులు ఉండకపోవచ్చు. కానీ చట్టం అన్నది ఒకటి ఉంది.
ఆ చట్టం ఏ రోజునైనా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి ఎక్కడైనా కూడా అనవసరంగా మత విద్వేషాలు సృష్టించడానికి, కుల విభేదాలు పెచ్చలు చేయడానికి కొన్ని శక్తులు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దయచేసి ఆ శక్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యమానంత సందుబడి ఇవ్వబడదు మాత్రం సందర్భం. హిందూ మతం సర్వజన హితం కూడిన మతం ఇది. కేవలం మనుషులు కాదు పక్షాతుల గురించి ఆలోచించిన మతం ఇది. అలాంటి విశ్వ శ్రేయస్సును కాంక్షించిన మతం ఇది. అలాంటి మతం మీద వేరే విధంగా వివరించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. వాళ్ళ ఇంత ఉదారమైన మతం, విశాలమైన దృక్పథం మతం ఉంది కాబట్టి వాళ్ళని మతాల పడి ఇక్కడ బాధపడిన విషయం కూడా మనం మర్చిపోకూడదని చెప్తారు. అంచేతనే మనం చేసేది అంటే ఒకటి, మనం ఎవరైతే ఆంజనేయ స్వామిని మనం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థించే వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఉన్నతమైన లక్షణాలు మనలో కూడా ఉండాలి. శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే ఒక ఆదర్శ పురుషోత్తముడుగా ఆయన వర్ధిల్లాడు, ఆయన యొక్క ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని మనలో ఎంతో కొంత మనలో కూడా ఉండాలి అని చెప్పిన ఆలోచన మనం చేయాల్సిన అవసరం అంతేనా ఉంది. అప్పుడే ఈ మతాలని మనం గౌరవించినట్టయింది, ఈ ధర్మాలని మనం అనుసరించేట్లయితే అన్న విషయం మాత్రం దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాం. ఇందులో చాలా విషయాలు భక్తి అయితే వెల్లుల్లాగా పాడుతుంది, కానీ ఆ భక్తి అంటే నాకు అర్థం కాదు. కొన్ని మన ఉత్సవం జరిగితే ఈ రోజు సంతోషం అంటే ఇక్కడ కేవలం ఆంజనేయ స్వామి గురించి, శ్రీరామచంద్రుడి గురించే పాటలు కనపడ్డాయి. కానీ మనం ఎక్కడ జాతర చేసినా, ఉత్సవాలు చేసినా ఇవే వినపడే పాటలు ఏంటి? ఏదైనా ఒక భక్తి పాట మనం ఇప్పిస్తే అక్కడ ఊరేగింపు చేస్తున్నామా? అన్ని సినిమా పాటలు వేయడం, తగాదాలు పడతాం, నాకు రాజకీయ పాటలు వేయడం, రాజకీయ పాటలకి జాతరకి ఏంటి సంబంధం, సినిమా పాటలకి జాతరకి ఏంటి సంబంధం? ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. అది భక్తి పేరుతో మనం ఈ రకమైన పరిణామం ఎందుకు చేయాలి, దానికోసం ఎందుకు తగాదాలు సృష్టించుకోవాలి, ఎందుకు కొట్లాటలు తెచ్చుకునే పరిస్థితి రావాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అలాగే ఏదైనా ఉత్సవాలుగా అనుమతిస్తారు, దాంట్లో ఒక రికార్డింగ్ డ్యాన్స్ తీసుకొచ్చి ఆలోచించలే అని చెప్పి ఎందుకు ఆలోచించాలి? అది పవిత్రత అని అడుగుతున్నాం. ఈ దేవాలయాల దగ్గర జరిగే ఉత్సవాల్లో అలాంటివి మనం ఎంతవరకు పవిత్రత మనం అక్కడ పాల్గొనిపోయే విధంగా, ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా, ప్రజల్లో భక్తిభావం పెంపొందించే విధంగా మన యొక్క కార్యక్రమాలు ఉండాలి తప్ప అలాంటి కార్యక్రమాలు ప్రతి చోట గొడవ కదా. మన ప్రాంతంలో కూడా కూడా గొడవలు జరిగాయి, పోలీసులతో ఆక్రమణాలు గొడవ పడటం ఏమి జరుగుతున్నాయి. అంచేత ఈ సందర్భంలో నిజంగా భక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఉత్సవం చేసినా, ఏ దేవాలయ ఉత్సవం చేసినా అది భక్తిని పెంపొందించేదిగా ఉండాలి తప్ప రక్తిని పెంపొందించేది ఉండకూడదు. భక్తిని పెంపొందించేది ఉండాలి. అందరి భక్తిని పెంపొందించే కార్యక్రమం మనం చేయాలి. అలాంటి ప్రదర్శనలు ఇవ్వాలి, అలాంటి చక్కటి సందేశాలు ఇవ్వాలి. వాటి ద్వారా సమాజంలో ఒక సమానత్వం సాధించడానికి, సమాజంలో భక్తితత్వాన్ని పెంచి పోషించడానికి, ఉన్నతమైన వ్యక్తులుగా మనం రూపొందడానికి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనం తీసుకున్నప్పుడే ఈ అనుభవం యొక్క వైశిష్టం నిలబడిందని చెప్పి మాత్రం మనం తెలుసు. సెలవు తీసుకున్నాం.